పూర్వాంచల్ యూనివర్సిటీ ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. సూర్య వెబ్ సిరీస్ సార్. సూర్యనేనా? ఇంక నేను జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ స్వామి క్యారెక్టర్ పడకపోతే, ఆ సుబ్బు అనే డైరెక్టర్ లేకపోతే అసలు జీవితం ఊహించుకోవడానికి భయంకరంగా ఉంది సార్. అసలు మర్చిపోలేను సార్. ఎమోషనలే కాదు సార్, నా జీవితంలో సక్సెస్ఫుల్ మూమెంట్ అంటే నేను అప్పుడే ఎక్కేసాను సార్. నేను జీవితంలో ఇంకేదొచ్చినా కూడా నేను ఫేస్ చేస్తా, కష్టపడతా, జనాలను నవ్విస్తా, ఆళ్ళ ఆనందంగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను సార్ నేను. ఆ రోజు సార్ సూర్య ఎప్పుడైతే వచ్చిందో, అమ్మో! ఇంక నేను వెనక్కి తగ్గకూడదు. ఇంకా ఈ జీవితాంతం ఇలా కష్టపడతాను. ఆ సక్సెస్ ఖచ్చితంగా చూస్తానని చెప్పి నాకు నమ్మకం వచ్చింది సార్. సూర్యే సార్. సూర్య సీరీస్ సంబంధించి నాకు ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది, షేర్ చేయాలి. వెబ్ సిరీస్ సూపర్ డూపర్ హిట్. అవును సార్. అయితే అందరూ షమ్ముకు సంబంధించిన పెయిన్ వాటి కోసం ఆ లవ్ స్టోరీ, ఆ లవ్ ట్రాక్ కోసం చూసేవాళ్ళు. సార్. నా వైఫ్ మాత్రం ఇంట్లో కూర్చొని స్వామి సీన్ స్వామి సీన్ అంటే ఆ మొత్తం వెబ్ సిరీస్లో రిలీఫ్నెస్ అనమాట. అవును. అది అంత సిన్సియర్గా సీరియస్గా వెళ్తుంది, హెవీ అవ్వకుండా. సార్. మీ ట్రాక్ వచ్చిన ప్రతిసారి లేదా మీ క్యారెక్టర్ బట్ అలాగే ఎమోషనల్ మూమెంట్స్ ఉంటాయి hero ఉన్నాయి తోని. సార్. అన్నీ సార్. అవును. సో నిజంగా ఒక ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ అనుకోవచ్చు. అవును సార్. స్వామి క్యారెక్టర్ అవును సార్. బట్ షణ్ముఖ్తో ఎలా ఉంటుంది మీ రిలేషన్? బాగుంది సార్. ఇప్పుడు కూడా బాగుంది సార్. మ్మ్. మన ఎంగేజ్మెంట్ కూడా వెళ్ళాను. తర్వాత పెళ్ళికి కూడా వెళ్తాను ఆబ్వియస్లీ ఖచ్చితంగా. ఇప్పటికీ మీ ఇద్దరం ఆ మంచి బాండింగ్ మాకు ఉంది సార్. మాకు ఎప్పుడు నేను సూర్య అని పిలుస్తాను, తను స్వామి అని పిలుస్తారు సార్. ఇంకా ఆ బాండింగ్ నడుస్తుంది ఇప్పుడునా? ఇప్పుడు కూడా సార్. రవి లేకపోతే షన్ను ఆ పేర్లు కావు సార్. నేను సూర్య అని పిలుస్తాను, మా డాడీ మా స్వామి అని పిలుస్తారు సార్. అదే నడుస్తుంది సార్ ప్రస్తుతానికి. అయితే ఎలాగో షణ్ముఖ్ ప్రస్తావన వచ్చింది, మీ ఫెర్టిలిటీ గురించి మాట్లాడుకుంటున్నాం. నా దగ్గర ఒక సీరియస్ క్వశ్చన్ ఉంది సార్. ఇప్పుడు మీది సినిమాకి రిలేటెడ్ అయ్యే ఫిక్షన్ బ్యాక్గ్రౌండ్, అవును సార్. ఏది షార్ట్ ఫిల్మ్స్ కానీ వెబ్ సిరీస్ కానీ. బట్ నేను మరోవైపు వెళ్తే జబర్దస్త్ కానీ డి కానీ ఇట్లా కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అవును సార్. అవి ఎంత కామెడీ జనరేట్ చేసినా అవి స్టేజ్ షోలే. అవును సార్. అవును సార్. బట్ సినిమాకి రిలేటెడ్ ఉన్న ఈ ప్లాట్ఫామ్ నుంచి ఒకరిద్దరు మాత్రమే స్టార్స్ అవుతున్నారు. అవును సార్. అక్కడి నుంచి కొన్ని పదుల మంది స్టార్స్ అవుతున్నారు. అవును సార్. సో ఇండస్ట్రీ ఎలా పిక్ చేసుకుంటుంది? ఆడియన్స్ రీచ్ సార్. మనకి అక్కడ స్టేజ్ షోల్లో టీవీ షోలు ఏంటంటే ఆడియన్స్ రీచ్ ఎక్కువ ఉంటుంది సార్. మనకి చాలా విపరీతమైన రీచ్ ఉంటుంది సార్. మనకి ఇందులో లేదని కాదు, ఇందులో కూడా ఉంటుంది, తక్కువ ఉంటుంది సార్. కొంచెం దాని మీద కొంచెం తక్కువ ఉంటుంది సార్. ఇప్పుడు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు సార్, మామూలుగా ప్రొడ్యూసర్లు కానీ లేకపోతే ప్రొడక్షన్ కంపెనీలు కానీ వీళ్ళు చూసేది ఏంటంటే రీచ్. పలానా ఎవరైనా చేశారంటే మనోడు తెలుసా లేదా, మనోడు బాగా తెలిస్తే జనాలు ఇంకా ఎక్కువ టికెట్ తెగడానికి చూస్తారు సార్ పాపం. ఎందుకంటే ప్రొడక్షన్ దగ్గర తప్పు అసలు ఉండదు సార్. వాళ్ళు ఏం చేస్తారు సార్, ఆడియన్స్ దేనికి రావాలి థియేటర్కి. ఒక ఆడియన్స్ 150 రూపాయలు 200 రూపాయలు టికెట్ కొనాలంటే ఆడికి ఎంత పెయిన్ ఉంటుంది సార్. ఆడికి ఎవడో కొత్తనో లేకపోతే ముక్కు మందిలో పెడితే పాపం రారు సార్. వాళ్ళకి ఇబ్బంది సార్ పాపం. ఆ 200 రూపాయలు టికెట్ కొనాలంటే వాళ్ళకి ఇబ్బంది కాబట్టి తెలిసిన ఒక మంగ కనబడితే రావడానికి ఇంకా ఈజీగా ఉంటుంది సార్ వాళ్ళకి. సో అందుకని పికింగ్ ఏంటంటే ఇటుపక్క వెళ్ళిపోతాయి సార్. కొంచెం ఈ ఆల్రెడీ కొంచెం ఫేమ్ ఉన్న వాళ్ళు లేకపోతే రీచ్ ఎక్కువ వాళ్ళు తీసుకోవడం కారణం ఏంటంటే అదే సార్. వాళ్ళు పిక్ చేసుకుంటే కొంచెం ఆడియన్స్ టికెట్ మనకు తెగుతుంది, మనకు కొంచెం రీచ్ ఎక్కువ ఉంటుంది. ఏమైనా క్యారెక్టర్ పడినా కూడా ఇంకా టికెట్లు ఎక్స్ట్రా తెగుతాయని ఉద్దేశంగా తీసుకున్నాను. బట్ ఒక చిన్న డౌట్, ఇప్పుడు ఎంత కాదనుకున్నా సరే కంటెంట్ని క్యారీ చేసే క్యారెక్టర్స్ కావు. సో సైడ్ ఫ్రెండ్, హీరో ఫ్రెండ్ లాగో కొన్ని చిన్న చిన్న క్యారెక్టర్స్ లాగా ఉంటాయి. సో వీటికి పికింగ్ అనేది టాలెంట్ని బట్టి చేస్తే చాలా బాగుంటుంది కదా. ఎందుకంటే నేను టెక్నికల్గా మాట్లాడుతాను. సెట్కి వెళ్తారు, ఒక మార్కింగ్ ఉంటుంది, ఒక 4 కెమెరాలు పెడతారు, కెమెరా లుక్ ఉంటుంది, ఇచ్చే ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఇప్పుడు రీల్స్ చేస్తున్నారు చాలా మంది, 4 రోజుల్లో 5 లక్షల మంది ఫాలోవర్లు ఈజీగా వచ్చేస్తారు. వాళ్ళు ఎలా చేస్తున్నారు మనందరం చూస్తున్నాం. సో 5 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు, రీచ్ ఉన్నారు కదా అని చెప్పి సెట్కి తీసుకెళ్తే, నేను లైవ్లో చూశాను, 2-3 సినిమా షూటింగ్ లైవ్లో చూశాను. అలా కెమెరా ఫేసింగ్ రావట్లేదు, మార్క్లో నిలబడడం రావట్లేదు. వాళ్ళు యాక్ట్ చేయాల్సింది కెమెరా యాక్ట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కెమెరా తీసుకోవాల్సి వస్తుంది, షార్ట్స్. సో ఇది సమస్య కదా. సమస్య సార్ అది. అంటే ప్రొడక్షన్ వాళ్ళు ఇంకేంటంటే వాళ్ళు ఏంటంటే ఎంతసేపు రీచ్ గురించి వస్తారు సార్. రీచ్ ఎక్కువ ఉందా, వీళ్ళు ఉంటే మనకు కొంచెం ప్లస్ అవుతారు వాళ్ళు ఆలోచిస్తున్నారు సార్. పాప వీళ్ళు తప్పే ఉంటుంది సార్. వీళ్ళు కూడా లాస్ట్కి ఏమనుకుంటారు, వీళ్ళు ఇప్పుడు చేసేవాళ్ళు మాకు సినిమా అవకాశాలు కావాలి, మేము ఏదైనా యాక్ట్ చేయాలి, అయితే మేము పాపులర్ అవ్వాలని కోరుకుంటారు సార్. వీళ్ళు కూడా వీళ్ళ ఉద్దేశం కూడా తప్పు ఉండదు సార్. ఇంకేంటంటే నన్ను అడిగితే ఏంటంటే ప్రొడక్షన్ వాళ్ళు ఇంకొంచెం ఇంకా ఎలాబరేట్గా ఆలోచించి కొంచెం బ్రాడ్గా ఆలోచించి మనం కొంచెం బెటర్ యాక్టర్ని తెచ్చుకుందాం, లేకపోతే ఇంకా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న తెచ్చుకుందాం అనుకుంటే వీళ్ళకి కూడా అవకాశాలు వస్తాయి. ఎవరికి ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో కాకుండా మాలాంటి వాళ్ళకి సార్. సార్ నేను ఓపెన్గానే మాట్లాడతాను, అంటే మీరు ఇది జనరల్ ఇంటర్వ్యూ లాగా అనుకోవద్దు, బట్ నేను ఓపెన్గానే మాట్లాడుతున్నాను. నాకు తెలిసినంత వరకు మీకున్న టాలెంట్కి మీకు వస్తున్న అవకాశాలకి సంబంధమే లేదు, చాలా తక్కువ ఛాన్సులు వస్తున్నాయి. నేను ఇంకో స్టెప్ కేసు వెళ్తాను సార్. ఎంత ఓపెన్గా మాట్లాడుకున్నా ప్రసాద్ బెహ్రా రైటింగ్ కానీ ప్రసాద్ బెహ్రా యాక్టింగ్ కానీ సార్ ఇండస్ట్రీలో ఖచ్చితంగా ఈరోజు స్టార్గా నిలబడి ఉండాల్సిన వ్యక్తి అతను. అవును సార్.
సో అతనికి ఎంత మాత్రం అవకాశాలు వస్తున్నాయి ఇప్పుడు బాగున్నాయి సార్ మన చేతిలో అవకాశాలు బాగున్నాయి సార్. ఈ మధ్య? అవును ఏది మన నిహారిక గారి ప్రొడక్షన్ లో ఆ మూవీ వచ్చిన కమిటీ తర్వాత, కుర్రాళ్ళు సార్. కమిటీ కుర్రాళ్ళు వచ్చిన తర్వాత, అవును సార్. బట్ ఈ పార్టీకి అతను ఏ రేంజ్ లో ఉండాలి? అవును సార్. అవును సార్. సో ఎక్కడో తేడా కొడుతుంది. ఎందుకంటే ఒక సిన్సియర్ ఎఫెక్ట్స్ పెట్టే ఒక ఫెసిలిటీని ఉమ్. ఇంకో వేరే వాళ్ళు డామినేట్ చేస్తున్నారు. అంటే అక్కడ తక్కువ నేను అనట్లేదు, ఎవరు తక్కువ కాదు సార్, అక్కడ ఎవరు అద్భుతమైన ఆర్టిస్టులు వచ్చారు. అవును జబర్దస్త్ అవును సార్. శ్రీను గారు కానీ, అవును. రామ్ ప్రసాద్ గాని, ఆది చాలా గారు ఆది గారు కానీ చాలా మంచి అద్భుతం అవును. టాలెంట్ వచ్చారు. బట్ ఇక్కడ అన్యాయం జరుగుతుందేమో అనిపిస్తుంది. ఏమీ లేదు సార్. అంటే మీరు గమనిస్తే సార్, వాళ్ళు కొన్ని కొన్ని చోట్ల చిన్న చిన్న క్యారెక్టర్లు కనపడుతూ ఉంటారు సార్. అక్కడక్కడ కనిపించి వెళ్ళిపోతారు సార్. ఇప్పుడు ఈ ప్రసాద్ బెహ్రా గాని, నేను గాని మీరు గమనిస్తే మేము కొంచెం సినిమా ఫుల్ లెంత్ కనపడుతూ ఉంటాం అవును. సార్ మేము. ఏం అన్యాయం జరగట్లేదు సార్. కాకపోతే ఏంటంటే వాళ్ళకి కొంచెం 10, 15 ఆఫర్లు ఉంటాయి. మాకు కొంచెం 5, 6 ఆఫర్లు ఉంటాయి సార్. కరెక్ట్. మేము ఫుల్ లెంత్ ఉంటాం. మీ సినిమా అంతా కనపడతాం సార్. పెద్ద తేడా ఉండదు సార్. అందరూ ఒకటే చేస్తాం సార్. వాళ్ళు చేసే వర్క్ ఒకటే, మేము చేసే వర్క్ ఒకటే సార్. కాకపోతే వాళ్ళు ఏంటంటే కొంచెం 10 నిమిషాలు ఎక్స్ట్రా కనపడతారు. మేము తక్కువ కనపడతాం సార్. మేము ఏంటంటే సినిమా ఫుల్ లెంత్ కనిపించాలని నా కోరిక మాకు మైండ్లో ఉండిపోతుంది సార్. మాకు నాకు కానీ ప్రసాద్ కానీ ఏంటంటే మేము అనుకుంటాం ఏంటంటే ఇట్లా అమ్మో లేదు మనం సినిమా ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేయాలి, మన కెరీర్ బాగుండాలి, మనం బాగుంటే కొంచెం చుట్టుపక్కల అందరూ బాగుంటాం అలా ఆలోచించి క్యారెక్టర్ పికింగ్ సార్. మనం పికింగ్ వెళ్ళినప్పుడు కొంచెం పర్టికులర్ అయిపోయేసరికి సినిమా అంతా మేము కనిపించాలనే ఉద్దేశంలో ఫ్రెండ్ క్యారెక్టర్ అయితే సినిమా అంతా ఉంటుంది. ఇంపార్టెంట్ రోల్స్ వీటిని పికింగ్ ఎక్కువ చేసుకుంటాం సార్. మాకు అట్లా ఉంటుంది సార్. మనం ఎక్కడ అన్యాయం అయితే ఎక్కడ జరగట్లేదని నేను అనుకుంటున్నాను సార్. అండ్ ప్రసాద్ బెహ్రా గారితో మీ పరిచయం ఎలా జరిగింది? ఆ ట్రావెలింగ్ ఎలా జరుగుతుంది? ఇప్పుడు ఎలా ఉంది? నేను సూర్య వెబ్ సిరీస్ అని చెప్పాను. మెయిన్ ఈరోజు ఇలా నిలబడడానికి ఇంకో బిగ్గెస్ట్ రీజన్ మా కంపెనీ సార్, ఇన్ఫినిటమ్. ఆ కంపెనీ లేకపోతే కష్టం. బట్ నాకు వచ్చిన డౌట్, ఆ కంపెనీ వచ్చిన ప్రతి ఒక్కరు మాది మాది మాది, నేను చాలా ఎర్లీ స్టేజ్ లో నేను కన్ఫ్యూజ్ అయ్యేవాడిని. ఏంది మాది అంటున్నారు, కాంగ్రెస్ వీళ్ళదే అంటే మీరనే కాదు, అక్కడ ఆ ప్లాట్ఫామ్ మీద నుంచి స్టార్స్ అయిన ప్రతి ఒక్కరు కూడా సార్ ఆ పేరు చెప్పేటప్పుడు మాది అంటారు. అంటే లోపల మా CEO ఉన్నారు సార్. ఆయన పేరు SD సార్. SD సార్, వందన మేడం, వీళ్ళిద్దరే సార్ మెయిన్ హ్యాండిల్ చేసే మొత్తం కంపెనీ అంతా. వాళ్ళే ఎవ్రీథింగ్ వాళ్ళే సార్. అంటే వాళ్ళంతా ఫ్రీడమ్ ఇచ్చారంటే మాకు, మేము ఏ రోజు కంపెనీకి వెళ్ళి ఒక వర్క్ చేస్తాం. ఇప్పుడు జనరల్ కంపెనీకి వెళ్తే ఎలా ఉంటుంది సార్, ఆ కంపెనీ వాళ్ళు మాకు డబ్బులు ఇస్తున్నారు, శాలరీ ఇస్తున్నారు, నెలకు అంటే ఎంత ఓన్ చేసుకున్నాం అంటే కంపెనీని మేము, మాకు ఎంత ఫ్రీడమ్ ఉంటుందంటే ఏ ఎక్స్టెంట్ కైనా వెళ్తాం సార్ కంటెంట్ విషయంలో. ఇంత తగ్గినా, ఎంత పెరిగినా, వ్యూస్ పెరిగినా ఆయన మమ్మల్ని ఏమీ అనరు సార్. మాకు ఏం కావాలో మాకు రిక్వైర్మెంట్లు అన్నీ మాకు ప్రొవైడ్ చేస్తారు. మేము అంతా హ్యాపీగా షూటింగ్ చేసుకుంటాం. ఈరోజు హ్యాపీగా గర్వంగా కాలర్ ఎత్తుకుని తిరుగుతున్నాం అంటే కంపెనీ వాళ్ళే సార్. ఇన్ఫినిటమ్ వల్ల ఆ SD సార్, వందన మేడం వల్ల మాకు అంత హ్యాపీ అనిపించింది సార్. ఎందుకంటే సూర్య స్టార్ట్ అయింది వాళ్ళ దగ్గర నుంచి సార్. లోపల కంపెనీలోకి నన్ను తీసుకున్నారు. ఈరోజు 3 పూట్ల హ్యాపీగా తింటున్నానంటే కారణం కంపెనీ సార్. నాకు అక్కడి నుంచి నాకు సినిమా ఆఫర్లు కూడా వచ్చింది సార్. బోల్డ్ సినిమాలు సార్. ఇంకా సినిమాలు చేసుకున్నానంటే కారణం వాళ్ళే. మీరు ఇంటర్వ్యూకి వస్తున్నారనగా నేను మూవీస్ చెక్ చేశాను. చాలా మూవీస్ చేస్తున్నారు. అలా నరేష్ గారితో చేస్తున్నారు, నిఖిల్ గారితో చేస్తున్నారు. దాంట్లో హారిక ఏదో ప్రొడక్షన్ హౌస్, హాస్య మూవీస్ లో చేస్తున్నారు. సో నంబర్ ఆఫ్ ప్రొడక్షన్ హౌస్ లో సినిమా, బైలింగువల్ మూవీ కూడా ఒకటి చేస్తున్నారు. సో ఎన్ని సినిమాలు ఉన్నాయి చేతులు ఇప్పుడు? ప్రస్తుతానికి అయితే ఒక 7 ఉన్నాయి సార్. 7 సినిమాలు ఉన్నాయి. సో ఫుల్ బిజీ. కొంచెం దేవుడి అంత. అండ్ ఇప్పుడు మీరు చేస్తున్న సినిమాల్లో మీకు బాగా ఈ క్యారెక్టర్, ఈ మూవీ నాకు నెక్స్ట్ స్టెప్ తీసుకెళ్తాను బాగా నమ్మకం ఉన్న సినిమా ఏది? రిలీజ్ అయిపోయి సినిమా అయితే హ్యాపీ జర్నీ సార్. మొన్న ప్యారిస్ లో చేసి వచ్చాను, అభిరామ్ది. నాకు తెలిసి ఆ సినిమా నాకు బాగా వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది సార్. అంటే బై గాడ్స్ గ్రేస్ అయితే మా నాన్న బ్లెస్సింగ్స్ తెలియదు సార్. ఆ సినిమా బాగా వర్కౌట్ అవుతుంది నాకు ఫుల్ నమ్మకం ఉంది సార్. నా క్యారెక్టర్ మేబీ నా క్యారెక్టర్ అనిపిస్తుంది సార్ నాకు. నెక్స్ట్ రిలీజ్ చేసిన సినిమా ఇండియా హౌస్ సార్. ఇండియా హౌస్లో నిఖిల్తో ఒక క్యారెక్టర్ చేశాను సార్. MPT ఆచార్య గారు అని చెప్పి ఆల్రెడీ ఇండియా అప్పుడు మన బ్రిటిష్ వాళ్ళతో తిరుగుబాటు చేసిన మూమెంట్లో అప్పుడు ఒరిజినల్ క్యారెక్టర్ సార్. అది ఒరిజినల్ క్యారెక్టర్ నేను పోర్ట్రే చేశాను సార్. నేను అది రిలీజ్ అయితే నేను అనుకున్న ఆ స్టార్డమ్ అయితే వచ్చేస్తుంది సార్. ఆ సినిమా అయితే సార్ ఫిక్స్ సార్. నేనే చెప్తున్నాను ఈరోజు ఇంటర్వ్యూలో, ఎంత కాన్ఫిడెంట్ చెప్తున్నా ఆలోచించండి. అదొక రిలీజ్ అయితే నెక్స్ట్ లెవెల్ సార్ నాకు. ఎందుకంటే రామ్ చరణ్ గారు, యూవి క్రియేషన్స్, మన ఎవరు రామ్ చరణ్ గారు, యూవి క్రియేషన్స్, తర్వాత అభిషేక్ అగర్వాల్ సార్, వీళ్ళు ముగ్గురు ప్రొడ్యూసర్ సార్. దానికి అది 100 కోట్ల సినిమా ప్రాజెక్ట్ సార్. అది కానీ రిలీజ్ అయితే మనం నాకు చెప్పట్లేదు సార్. నేను అనుకున్న స్టార్ట్ అయితే ఆ సినిమా వచ్చేది సార్. కలిసారా ఎప్పుడన్నా రామ్ చరణ్ గారిని? లేదు. ప్రస్తుతంగా అయితే ఈ షూటింగ్ లో సెంధిల్ గారు మేము అంత చేస్తాం కన్నా వాళ్ళ ఇంకా సెట్కి రాలేదు సార్. మనం ఇందాక ఇంటర్వ్యూలో కాస్త స్కిప్ అయ్యాము. ప్రసాద్ బెహ్రా గారికి సంబంధించి ఆ జర్నీ కానీ మీ మూమెంట్స్ కానీ షేర్ చేసుకున్నాం అనుకోండి. సో అదే ఆ కంపెనీలో ఎలా పరిచయం అయ్యారు ఆయన? షార్ట్ వెబ్ సిరీస్లు అన్నీ చేస్తున్నప్పుడే మనోడు కూడా ఆ కంపెనీలోకి ఎంటర్ అయ్యాడు సార్. నేను తను కలిపి వెబ్ సిరీస్ చేశాను సార్, క్లాస్మేట్స్ అని. అవును. అది స్ప్రైట్ అందులో యాడ్ అంటూ ఉంటుంది సార్. మొత్తం
మంచి బాండింగ్ సార్. నేను తను ఫుల్ సెటిల్ వేసుకుంటాను సార్ ఒకళ్ళు. అంటే ఇద్దరు ఒకటే వింగ్ లో ఉన్నాం కదా సార్. తను కామెడీ, నేను కామెడీ కదా సార్. మొత్తం అవును, ట్రాక్ అవును. ఇద్దరు ఒక ట్రాక్ కదా సార్. బాగుంటుంది సార్. మా ఇద్దరు మాటలు కూడా చాలా బాగుంటాయి సార్. మంచి ఇప్పటికి చక్కగా మాట్లాడుకుంటాను సార్. ఎప్పటికప్పుడు సార్ రెగ్యులర్ ఆఫీస్లో కనిపించినప్పుడు మాట్లాడుకుంటాను సార్. బయట మరీ కలిసి ఇంకా కలవట్లేదు కానీ బట్ రెగ్యులర్ ఆఫీస్లో కనిపించినప్పుడల్లా విల్ హ్యావ్ నైస్ కాన్వర్సేషన్ సార్. అండ్ అలాగే యాక్చువల్గా మీరు విరాజిత గారితో కూడా చాలా అవును. వెబ్ సిరీస్లు చేస్తున్నారు. చాలా అవును సార్. సో తనతో ఎలా కంఫర్ట్ ఉంటుంది? మీది ఒక వెబ్ సిరీస్ ఉంది, డేట్ ఎస్ అవును సార్. బాస్. అవును సార్. అవును సార్. అది నాకు చాలా బాగా ఇష్టం. సార్ థ్యాంక్ యూ సార్. సో అంటే మీ ఇద్దరి మధ్య ఉండే ఆ కెమిస్ట్రీ కానీ, ఆ అవును ఫన్ కానీ అవును సార్. చాలా బాగుంటుంది. సో దాని గురించి చెప్పండి. నా టైమింగ్కి నాకు కరెక్ట్గా పనిచేసే అమ్మాయి విరాజితే సార్. అవునా? నేను ఏదన్నా అంటే నాకు ఒక పెక్యులర్ టైమింగ్ ఉంటుంది సార్. నాకు నా వాయిస్ కానీ లేకపోతే నేను మాట్లాడే విధానం కానీ నాకు టైమింగ్ ఉంటుంది సార్. నా టైమింగ్కి ఆపోజిట్ అమ్మాయి కూడా దానికి అంతే విధంగా కరెక్ట్గా ఉంటేనే ఆ పంచి పేలుతుంది సార్. పంచి పేలు ఎక్కువ పేలుతుంది సార్. ఆ ఎక్కువ పేలు ఉండాల్సిన అమ్మాయి ఏంటంటే విరాజితే. సో దానివల్లే డేట్ విత్ బస్ సీజన్ 1 సీజన్ 2 ఆ లెవెల్కి వెళ్ళింది సార్. 2 సార్. చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఆ series కి. విపరీతంగా సార్. అసలు బికాస్ ఆఫ్ విరాజిత నెక్స్ట్ లెవెల్ వెళ్ళిందంటే కారణం తను కూడా సార్. ఎందుకంటే నా ఒక్కడి వల్ల అవ్వదు సార్. ఎందుకంటే అమ్మాయి నేను మాట్లాడిన దానికి ఈక్వల్ కౌంటర్ ఇచ్చింది కాబట్టి ఆ రేంజ్ వెళ్ళింది సార్. బట్ మీ వర్క్ చూసి అడుగుతున్నాను, నాకు నిజం మాత్రమే చెప్పండి. సార్. రియల్ లైఫ్లో మీరు కాస్త భయస్తుడా? చాలా సార్.